సంక్రాంతి పర్వదినం రోజున పట్టణంలో ఉన్న ప్రజలంతా సెలబ్రేషన్ చేసుకోవడానికి శిల్పారామంకి వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ ఒక గ్రామ వాతావరణం క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక పల్లెటూరు ఏ విధంగా ఉంటుంది, పల్లెటూరు విధానం ఏ విధంగా ఉంటుంది, కుల వృత్తులు ఏ విధంగా ఉంటుంది అనే విధంగా అనేక కోణాల్లో ఇక్కడ రూపొందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ తో గంగిరెద్దులు వాళ్ళు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. గంగిరెద్దులు అనేక మంది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అంటే సెలబ్రేషన్స్ సంక్రాంతి పండుగ చూడడానికి ఇక్కడికి వీక్షించడానికి తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో మనం అయితే చూస్తా ఉన్నాము. అంటే చాలా మంది పట్టణంలోకి ఉన్న వాళ్ళంతా గ్రామాల్లోకి వెళ్ళిపోయారు, గ్రామాల్లో సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. కానీ వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఊళ్ళల్లో వెళ్ళలేక పండుగ సెలబ్రేషన్ చూడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి శిల్పారామం వచ్చి వాళ్ళ యొక్క విలేజ్ కి వెళ్ళిన అనే అనుభూతి పొందుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గంగిరెద్దు మనం చూస్తా ఉన్నాము, శివుని యొక్క రథంగా మనం చెప్తాము, శివుని యొక్క వాహనము గంగిరెద్దు. అనేక విధాలుగా మనం గంగిరెద్దుని పూజిస్తా ఉంటాము ఈ రోజు. అదే విధంగా వీళ్ళతో పాటు అటు పిట్టల దూర వాళ్ళు, అటు చిలుకల అంటే చిలుక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కావచ్చు, అనేక విధాలుగా ఇక్కడికి వాళ్ళంతా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. హరిదాసులు కూడా వస్తా ఉన్నారు, హరికథలు చెప్తా ఉన్నారు. ఒక విష్ణు మరో రూపంలో హరిదాసు రూపంలో ప్రతి ఇంటికి వచ్చి భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చిన నవధాన్యాలను స్వీకరించి వాళ్ళ యొక్క పాప పుణ్యాలను హరించే విధంగా వాళ్ళకి ఆశీర్వదించేసి కొత్తగా ఏదైతే పంట వండిన ధాన్యాలు ఏవైతే వచ్చాయో ఆ ధాన్యాన్ని వాళ్ళకి సమర్పించడం వల్ల ఆ ధాన్యానికి వాళ్ళకి పుణ్యం కలిగే విధంగా దీవించి హరిదాసులు వాళ్ళ యొక్క కథన జీవనాలు కూడా మనకి తెలుస్తా ఉన్నాయి. అనేక పురాణాల ప్రకారం అంటే విష్ణు మహామూర్తి సంబంధించిన పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించే విధంగా ఇక్కడ రామంలో అయితే మొత్తానికి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మనకి అనేక విధాలు ఇక్కడ వచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది. అన్ని దేవతలు కమిష్టే ఉన్న మనం గంగిరెద్దు అని ఉంటే చెప్తాము. దేవతలు అందరూ కూడా ఇందులో కొలువై ఉంటారు. ఆ గంగిరెద్దు కూడా ప్రతి ఇంటికి వచ్చేసి వాళ్ళ యొక్క కథనాలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క విన్యాసాలు చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన నవధాన్యాలు ఏవైతే ఉంటారో వాటిని స్వీకరించి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి శిల్పకళ వేదిక మొత్తం శిల్పారామం మొత్తం కూడా ఇక్కడ పట్టణ వాసులతోని అందరితోని నిండిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. హైదరాబాద్ లో నలుమూలలు ఉన్న వాళ్ళు వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తా ఉన్నాం, వీక్షిస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. చాలా సంబరం అవుతా ఉంది అనే విధంగా చెప్తా ఉన్నారు. అంతే ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి ప్రత్యేకంగా మనకి శిల్పారామంలో ప్రతి సంవత్సరం చేస్తా ఉంటారు. ఈ వేడుకలు ఉంటాయి. ఈ వేడుకలలో పాల్గొనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా వాళ్ళు ఎవరైతే గత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా తరంలో ఈ విధంగా ఉంది, మా జనరేషన్ నుంచి చిన్నప్పుడు ఇలా గంగిరెద్దులు వాళ్ళు వచ్చేవారు, హరిదాసులు వచ్చేవారు, సోదమ్మ కథలు చెప్పుకుంటా సోదమ్మ వాళ్ళు వచ్చేవారు. ఇట్లా అన్ని కూడా వాళ్ళు అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్న నేపథ్యం అయితే ఇక్కడ కనబడతా ఉంది. మొత్తానికి శిల్పారామంలో సంక్రాంతి వేడుకలకి కోలాహలంగా జరుగుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సెలబ్రేషన్ శిల్పారామంలో అంత బాగా జరుగుతా ఉంది. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? సార్ మా చిన్నప్పుడు జ్ఞాపకాలు తలుచుకునే ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా మాది పల్లెటూరు. ఆ పల్లెటూరులో బ్రహ్మాండంగా జరిగేవి ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి తోట్లవల్లూరు అని కృష్ణానది ఒడ్డున ఊరు, అక్కడ చాలా బాగుండేది అన్నమాట. సరే అవన్నీ మిస్ అవుతున్నాం కదా, ఇటువంటి అవకాశం కల్పించారు అని చూడటానికి వచ్చాం. ఇప్పుడు సోది కూడా చెప్పించుకున్నాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇదేంటంటే ఎంజాయ్ చేయటం అనేది దట్ ఈజ్ ఒక ఫీలింగ్ అంతే. మనకి ఏదో ఇంట్లో కూర్చొని చేసేది ఏమీ లేదు. ఒక గంట ఇలా తిరిగితే హ్యాపీగా ఉంటుంది. మన పాత జ్ఞాపకాలు మీరు అన్నట్టుగా డెఫినెట్ గా రికలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే మీరు ఇక్కడ చూసిన ఇంకా మీకు బాగా గుర్తున్నాయి సంక్రాంతి పండుగలకి మీరు మర్చిపోని ఏమైనా విశేషాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా నేను స్టార్టింగ్ లో యాక్చువల్ గా నేను ఐ వాంట్ టు సీ ది మన తినే వస్తువులు, అరిసెలు ఇవన్నీ ఉంటాయి చూస్తారా, ప్రత్యేకంగా దాని గురించి వచ్చానండి. యాక్చువల్ గా సంక్రాంతి రోజు చేసే అవన్నీ ఎక్కడ ఉంటాయో చూసి డెఫినెట్ గా ఐ విల్ ఎంజాయ్. అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మ ముగ్గులు కానీ ఇవన్నీ? ముగ్గులు అంటే నేను పుట్టి పెరిగినంత సిటీస్ లో, పల్లెటూరు వాతావరణం తెలియదు, అది చూపించేశారు ఇక్కడ. చాలా బాగుంది అనమాట. అంటే గంగిరెద్దులను చూసేవాళ్ళం ఎప్పుడైనా సినిమాల్లో చూడడం, ప్రత్యక్షంగా అన్ని దర్శనాలు అవుతున్నాయి. అండ్ ఇక్కడ బొమ్మలు అయితే ఎంత బాగా చేశారంటే మేము అందులో లీనమైపోయి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నిజంగా వాళ్ళ నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను.
అదొకటే కదా, ఇలాంటి చోట్లకి వస్తే మనకి కూడా మనం కూడా మన పిల్లలకి చెప్పడానికి, నేను చూడనిది ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ, చిన్నప్పుడు చూడనివి 70 ఏళ్ళకి చూస్తున్నానంటే అది ఆనందమే కదా. చాలా బాగుంది. ఇప్పుడైతే ప్యూర్ సిటీ గర్ల్ చెన్నై, ప్యూర్ తోటల విలేజ్ గర్ల్. సో ఏక్ దూజే కెలీలా కలిసే మొత్తానికి జీవితంలో 50 ఏళ్ళు అయిపోయింది, స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. ఓకే, సో అవకాశం బాగా కల్పించారు. ఇటువంటి అవకాశం కల్పిస్తే అది రియలీ వర్త్ ప్రైజింగ్ ది గవర్నమెంట్. పెద్ద పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేటట్టుగా ఉంది, అదే దీనిలో గొప్పతనం.